నెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లా నాయకులు, నియోజకవర్గ నేతలు, పార్టీ కార్యకర్తలు తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేమూరి శంకర్ గౌడ్ కోరారు. దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ఆధ్వర్యంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 14వ తేదీన జనసేన నేతలు భారీ ఎత్తున తరలివచ్చి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ ఇది అని, చిత్రాడ సభ వేదికగా పార్టీకి సంబంధించిన పలు అంశాలను అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ సూచనలు చేయనున్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు సైతం సిద్ధంగా ఉండాలని వారు అన్నారు. 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎన్నో అవమానాల తర్వాత ప్రభుత్వం స్థాపించడం జరిగింది. కూటమి ప్రభుత్వంతో జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి నాయకులు ఇక్కడ సమావేశం జరుగుతున్నాయి. అండ్ ఎలా విజయవంతం చేయాలి, రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ఒక ప్రణాళికను తయారు చేసి ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. అంతేకాకుండా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక బహిరంగ సభ అలా కాకుండా ఒక విజయోత్సవ సభలా జరుగుతుంది, సన్నాహాలు చేస్తున్నారు. అండ్ ఈసారి ఒక స్పెషల్ గా అంటే మీన్స్ ఆవిర్భావ సభ కాదు, ఒక విజయోత్సవ సభలాగా ప్లాన్ చేస్తున్నారు. 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మరి ఇక్కడ నుంచి వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ